రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఏ కారణాల వల్ల మాఫీ ఆగిపోయిందన్న వివరాలు సేకరిస్తోంది. తిరిగి రుణమాఫీ పొందేందుకు జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రుణమాఫీ కాని రైతులు అప్లికేషన్లు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కరీంనగర్ కలెక్టరేట్ నుంచి వెంకటేష్ అందిస్తారు. రైతు రుణమాఫీ సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల కేంద్రాన్ని ప్రతి చోట కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రుణమాఫీ పథకం కౌంటర్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ కూడా కొంతమంది రైతులు వాళ్లకు రుణమాఫీ కాకపోవడంతో ఇక్కడ ఎందుకు కాలేదు, తర్వాత కారణాలు ఏంటి తెలుసుకోవడానికి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ వచ్చిన రైతుల నుంచి కూడా వీళ్ళు దరఖాస్తులు స్వీకరించి కారణం ఏందనేది కూడా ఇక్కడ సిబ్బంది చెప్పి వాళ్ళకు రిజిస్టర్లో వాళ్ళ పేరు నమోదు చేసుకొని వాళ్ళకు రసీదు కూడా ఇస్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. తర్వాత ఏ సమస్యలతో వచ్చారో కనుక్కుందాం. అన్న మీది ఏ ఊరు, ఏంది మీ సమస్య? మాది గన్నేరవరం మండల్, జిల్లా కరీంనగర్. మాది క్రాప్ లోన్ ఉన్నది. మాకు 2 ఎకరాల 24 గుంటలు ల్యాండ్. కాకపోతే 2 లక్షల మీద ఉన్నది లోను. ప్రాసెస్లో ఉన్నది అంటారు, రాలేదు. ఇప్పటికి 3 విడతల రాలేదు. అంటే మీకు రాకపోవడానికి కారణం 2 లక్షల పైన ఉండడమేనా? ఏం చెప్పారు వీళ్ళు? పైన ఉన్నదానే రాలేదని మేము అనుకుంటున్నాం. మాకైతే వస్తుందని మేడం చెప్తుంది. మీరు తీసుకున్న అప్పు ఎంత? వడ్డీతో కలిపి 2 లక్షల పైన అయిందా? తీసుకున్నది 2 లక్షల పైన? తీసుకున్నది 2 లక్షల పైన ఉంది. వాటితో 2 లక్షలన్నర ఉన్నది. ఇప్పుడు మీరు ఇక్కడ అడిగారు కదా, ఏం చెప్పారు వాళ్ళు? ప్రాసెస్లో ఉన్నదని చెప్పారు. ప్రాసెస్లో ఉందట. చూసారా మీరు లిస్ట్లో? ఫోటో కూడా తీసిచ్చింది. ఓకే అన్న, మీదేంది సమస్య? మాది సైదాపురం మండలం. మాది క్రాప్ లోను ప్రాసెస్లో ఉన్నది అంటుండు. మీ ఊళ్ళో చాలా మందికి వచ్చినాయా? కొంతమందికి వచ్చినాయి. ఓకే, ఏంది ప్రాబ్లం? ఏంది ప్రాసెస్ అంటే? ఎందుకు ప్రాసెస్లో పడ్డది? కారణం ఏదైనా ఉంటుంది కదా? కారణం చెప్పారు. 2 లక్షల మీద ఉన్నది అని అంటున్నారు. కానీ ఉన్న వాళ్ళకి కొంతమందికి అయింది, కొంతమందికి కాలే. తీసుకున్నది ఎంత అప్పు? నేను 1,50,000. 1,50,000 తీసుకున్నాను. ఎంత అయింది వడ్డీతో కలిపి? 2 లక్షల లోపే. 2 లక్షల లోపే ఉంది. మరి ఎందుకు కాలేదు? 2 లక్షల లోపు ఉంటే కావాలి కదా. వీళ్ళు అధికారులను అడిగితే ఏం చెప్తున్నారు? ప్రాసెస్లో ఉంది అంటారు. ప్రాసెస్లో ఉంది అంటున్నారు. అన్న మీరు? మాది మాదాపూర్ గన్నేరవరం మండలం. నా ల్యాండ్ వచ్చేసి నాది దేవక్కపల్లి. నాది 2 lakhs తీసుకున్నాను. 2,548 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నది. దాని గురించి కాలేదు అన్నారు. ప్రాసెస్లో ఉన్నది. 4th విడతలు అవుతుందని చెప్పారు. 4th విడతలు అవుతుందని చెప్పారు. 4th విడతలు అయిపోతుందని చెప్తాను. ఏమైనా డాక్యుమెంట్లు అడుగుతున్నారా మీ దగ్గరికి వెళ్ళి? నా ప్రాసెస్లో ఉంది, అవసరం లేదని చెప్పిండు. ఈ సార్ని అడుగుతాను. ఏమనుకుంటారు మరి మీరు? అవుతుంది అనుకుంటున్నా. మీదే ఊరు? మీ సమస్య ఏందన్నా? మాది గ్రామం ఎగ్లాస్పూర్, సైదాపూర్ మండల్, కేశపట్నం బ్యాంకు. అయితే ముగ్గురు పేరు మీదనే ఆధార్ కార్డు, మన బియ్యం కార్డు, తెల్ల కార్డు ఉంది. ఈ అందరిని ఆపేసిండు. ముగ్గురు పేరు మీద? మీ ఇంట్లో ముగ్గురు పేరు మీద ఉందా? తండ్రి, కొడుకుది, కోడలు, భార్యది ఉంది. అంటే అప్పుడు మీరు ఎందుకు డివిడి చేసుకోలేదని చెప్పి ఆపుతాడు. మీరు రుణం ఎవరి పేరు మీద తీసుకున్నారు? ఈ ముగ్గురు ఇట్లా ఆయనే తీసుకున్నాడు. మా కొడుకే తీసుకున్నాడు. నాది నేనే తీసుకున్నా. మా భార్య తీసుకున్నారు. 3 లోన్లు ఉన్నాయి మీ ఇంటి ఒకటే కార్డు మీద? ఓకే. ఎంత ముగ్గురు కలిపి ఎంత ఉన్నాయి? నాయి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఈ కరీంనగర్ బ్యాంకులో తీసుకున్నా 5 లక్షల దాకా ఉంటుంది. మళ్ళీ వస్తే ఇక వాళ్ళది ఒకరిది ఇప్పుడు మాట్లాడిన పిల్లగాని 90, ఇంకా మా భార్య వాళ్ళది 1,20,000 ఉంటుంది. మొత్తం కలిపి దాదాపు 7 లక్షల దాకా అయింది. అక్కడనే ఆపిండు. ముగ్గురు ఆగిపోయినాయి అంటారు? ఆగిపోయి అందరి ఆగినాయి. ఏం చెప్పారు మరి? మీరు అడిగారు కదా దరఖాస్తు? కొంత కిస్సా ఉన్నది, డివైడ్ చేసి పంపిస్తామంటారు. మీకు ఏం కాదు, మీరు పోండి అంటారు. అడిగిపోతే సైదాపూర్ పోతే. ఇక్కడ మా నాన్న పేరు మీద లోన్ తీసుకున్నాం 40,000. ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది. ఎవరు మీది? మాది బొంతువేలి వినాయక మండలం. నాన్నకు సింగరేణిలో అప్పట్లో సింగరేణి చేసిండు కాబట్టి 950 రూపాయలు పెన్షన్ వస్తుంది. వీళ్ళకి పెన్షన్ వస్తుందని చెప్పి ఇప్పుడు రుణమాఫీ ఆపేసిండు. ఎంత రుణం ఉన్నది మీకు? 40,000. 40,000 ఆగిపోయిందా? ఆగిపోయింది. కారణం అదే చెప్పారా? కారణం అదే చెప్పిండు. అయితే మరి ఎట్లా అని చెప్పంటే ఇంకొక నెల తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి అన్నాడు. మీకేమనిపిస్తుంది ప్రాసెస్ అంతా చూస్తూ ఉంటాం? ఇక ప్రాసెస్ చూస్తామని చెప్పంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు లాభపడ్డరు, తక్కువ తీసుకున్న వాళ్ళు కూడా 950 పెన్షన్ ఉందని చెప్పి ఆపేసిండ్రు. నష్టమే కదా ఇది. లక్షలు తీసుకున్న వాళ్ళతో బాగుపడుతున్నాను కదా సార్. మీరు పెట్టిరా మరి? రిక్వెస్ట్ పెట్టిరా? ఇప్పుడు పెడదామని చెప్పి వచ్చాను నేను. ఫిర్యాదు స్వీకరిస్తున్న సిబ్బంది దగ్గర కూడా చాలా దరఖాస్తులు వచ్చినాయి. తమ్మే ఎన్ని వచ్చినాయి ఇప్పటివరకు? 2 వచ్చినాయి సార్. నిన్న 2-3 రోజుల నుంచి? నిన్న 9 వచ్చినాయి. మన ఆధార్ అప్డేట్ లేకుంటే, బ్యాంకులో పేరు తప్పు ఉంటే దాని గురించి వచ్చినాయి సార్. ఇప్పుడు మీరు వచ్చిన రైతుల నుంచి తీసుకొని ఏం ప్రాసెస్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఏ మండలికి, ఏ గ్రామం ఏ మండలికి సంబంధించిందో ఆ గ్రామంకి డిస్పోజ్ చేస్తాం. మన సిస్టంలో అప్డేట్ చేసుకుంటాం సార్.
రైతు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకొని రాగానే మీరు ఏం చెక్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ మన రుణమాఫీ ఎంత ఉన్నదో లిస్ట్ ఉంది మీ దగ్గర? దీంట్లో ఆధార్ నెంబర్ కొడితే మనకు డేటా కనిపిస్తుంది వాళ్ళది, ఎంత లోన్ ఉందో మనం చెప్తాం. 2 లక్షల పైన ఉంటే 4 విడతల పడుతుందని చెప్తాం. రైతులకు సంబంధించిన ప్రాసెస్ ఇట్లా ఈ విధంగా మనకు వాళ్ళ ఫోటో తీసి రైతు ఏ సమస్య వల్ల రుణమాఫీ ఆగిపోయింది అనేది వాళ్ళు వివరించి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన రైతుల్లో చాలామంది అయితే కొందరికి 2 లక్షల పైన రుణం ఉన్నదనే కారణంగా కొందరికి రాలేదు. తర్వాత ఒకే ఇంటి మీద అంటే ఒకే కుటుంబంలో 3 లోన్ తీసుకున్నారు. ఆ 3 లోన్ కూడా 2 లక్షలు దాటింది కాబట్టి ఆగిపోయిందన్న కారణాలు కూడా చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా టు బీ ప్రాసెస్ అంటే వీళ్ళ రుణమాఫీ ప్రాసెస్లో ఉందనే కారణంగా వాళ్ళకు ఒక వివరణ ఇచ్చి తర్వాత దశలో అవుతుందని చెప్పి ఈ అధికారులు చెప్పి పంపిస్తున్నారు. రైతులు కూడా మాకు ఎట్లాగో అవుతుందన్న ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కరీంనగర్తో పాటు చాలా రైతు వేదికల దగ్గర కూడా ప్రభుత్వం ఇట్లాంటి కౌంటర్లు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రయత్నం అయితే చేస్తోంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, విసిక్ న్యూస్, కరీంనగర్ నుంచి.